ట్యాంకర్ బోల్తా పడితే చుట్టుపక్కల జనాలకు పండగే. మామూలుగా ఉండదు ముచ్చట. ఎగబడి ఎగబడి ఎత్తుకపోతారు. ఇక డీజిల్ ట్యాంకర్ బోల్తా పడ్డా అట్లనే ఉంటదనుకో. ఇక కోడిగుడ్ల లారీ, కోళ్ళ లారీ, యాపిల్స్ లారీ పడితే కూడా పరిస్థితులు ఎట్లుంటాయో, జనాలు ఎట్లా ఉరికొస్తారో చూసినాం కదా. అయితే గిడో కాడ అసొంటిదే జరిగింది. కాకపోతే ఏం ఎత్తుకపోయిర్రంటే, ఈ తమ్ముడు మోయలేనన్ని కాయలు పట్టుకున్నాడు. ఈ అన్నేమో ఒక చేతుల గెల, ఇంకో చేతుల బస్తా. ఇక ఈ అక్క చూడండి, బస్తాలు వేసుకొని ఈడి దాకానైతే వచ్చింది కానీ బరువు మోయలేక ఎట్లా ఇబ్బంది పడుతున్నదో. ఇక ఈ అన్న అయితే ఏకంగా బండి మీదనే మెదిలిండు. రాములా పచ్చ బస్తాలు వేసుకొని రోడ్డు మీద ఉరుకుతున్నాడు కదా. ఇక ఇదంతా ఎత్తు అయితే ఇటు చూడండి ఒకసారి ఎట్లా ఎగబడ్డారో. బస్తాలు వేసుకొని పోయేటోళ్ళు బస్తాలల్లా, బండ్ల మీద పోయేటోళ్ళు బండ్ల మీద, కార్ల మీద పోయేటోళ్ళు కార్ల మీద. దేవుడా, చూస్తుండగానే లారేడు కొబ్బరికాయలు కథమైనాయి. సూర్యాపేట జిల్లా రాయన్గూడ దగ్గర ప్రమాదం ఇది. ఏలూరు నుంచి లోడుతో లారీ పోతుంటే ఇక్కడ పల్టీలు కొట్టిందట పాపం. ఇక అటెంక ముచ్చట అన్న చెప్తాడేనండి. కొబ్బరి బండం లోడ్ వేసుకొని హైదరాబాద్ పోతూ ఉండగా రాయనగూడెం దగ్గరలో బండి పల్టీ కొట్టిందన్న. ఈ లోపల నాకు అపరిస్థితిలో ఉండగా 108 వచ్చి నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళిందన్న. ఈ హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు ఊళ్ళో ప్రజలందరూ వచ్చి బండిలో ఉన్న లోడ్ మొత్తం తీసుకెళ్ళిపోయారన్న. దాని నిమిత్తంగా మీరే ప్రజలు, నా ఇన్సూరెన్స్ వారు, మీరు నాకు ఏదో సాయం చేసి నన్ను ప్రయోజనం చేయాలని కోరుతున్నాం అన్న. నా కష్టాల్లో అర్థం చేసుకున్నాను. భగవంతుడా, ఈ నరానుల్లా ఇదట జరిగింది. ఏ డ్రైవర్ని దవకనకు పట్టుకపోయినరు. ఈ లారీ దగ్గరికి ఎవరు వస్తారు, ఎవరు చూస్తారని రాయిని కూడా పబ్లిక్ రాయల్గా ఎత్తుకపోయినరు అన్నట్టు. పాపం ఆ డ్రైవర్ అన్న పరిస్థితి ఆగమాగమే ఉన్నదట. ఆ ఓనర్కి ఏం చెప్తాడో, అటు లోడ్ పోయే దగ్గర వాళ్ళు ఏమంటారో కానీ ఒక దిక్కు దెబ్బలు దాకి ఇంకో దిక్కు లోడు లూటీ అయ్యి మామూలు బాధ కాదు పోండి.